నమస్తే తిరుపతి. నమస్తే సార్. పంట అంతా చాలా బాగా వచ్చినట్లుంది. బాగా వచ్చింది తోట సార్. చాలా బాగా, గెలలన్నీ చాలా షైనింగ్ గా బాగా ఉన్నాయి. అవును సార్. కొద్దిగా మీ గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా? నా పేరు తిరుపతి రెడ్డి, మాది తాడిచర్ల గ్రామం. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఫస్ట్ టైం అరటి పంట పెడదామని అనుకున్నాను. మా నాన్న వాళ్ళు ఇంతకుముందు పెట్టి నష్టపోయారు. అప్పుడు మా నాన్న వాళ్ళు వద్దు అన్నారు, మేము నష్టపోయాం మళ్ళీ ఎందుకు అని. అప్పుడు మా సర్పంచ్ వచ్చి అరటి పెడితే చాలా బాగుంటుంది, లాస్ట్ ఇయర్ అంతా బాగా లాభం వచ్చింది, ఈసారి పెడదామా అనుకున్నాం. మా సర్పంచ్ చెప్పాడు, గ్రోమర్ వాళ్ళని కలిస్తే మంచిగా టైం టు టైం మనకి మందులు ఏమేయాలో చెప్తారు, నీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చావు ఫార్మింగ్లోకి, కలిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు కలిసాం. వాళ్ళు అప్పుడు మొక్క ఏవి పెట్టమంటే ఏసీ మొక్క పెట్టమన్నారు. అప్పుడు ఆర్డర్ ఇచ్చి ఏసీ మొక్క పెట్టేశాం. మరి నాటిన తర్వాత మీరు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఏం తిరుపతి? అప్పుడు చెట్టు గ్రోతింగ్ ఆగిపోయింది సార్. చెట్టు గ్రోతింగ్, దాంతోపాటు సుడి తెగులు వచ్చింది, ఎండు తెగులు, సుడి ఆకు పైన సుడి వచ్చింది, అది ఎండిపోయింది సార్. మరి దీని నివారణకు మీరు ఏం చర్య తీసుకున్నారు? అప్పుడు నేను మన గ్రోమర్ వాళ్ళకి ఫోన్ చేశాను సార్. అప్పుడు వాళ్ళు మందులు చెప్పారు. ఏం చెప్పారు? అబ్డాను, మ్యాట్గోస్ అండ్ మనసాయిల్, ఆ మూడు చెప్పి డ్రమ్ములే కలిపి ఒక చెట్టుకి బాగా తిప్పేసి ఆ మూడు పోసేసి తిప్పేయమన్నారు సార్. చెట్టుకి టీ గ్లాస్ అంతా పోయమని చెప్పారు. అప్పుడు ఒక 1 వీక్ తర్వాత దాని రిజల్ట్ వచ్చింది సార్. చెట్టు గ్రోతింగ్ బాగా వచ్చింది, ఎండు తెగులు అనేది ఆగిపోయింది. మెయిన్ లాస్ట్కి వచ్చేకి మన తోటలో ఎక్కడే కానీ చావు మొక్క అసలు కనపరాలేదు. అరటిలో మన ప్రాంతంలో డ్రిప్ ఎరువులు ఎక్కువ వాడతారు కదా తిరుపతి? అవును సార్. నువ్వు ఎటువంటి డ్రిప్ ఎరువులు వాడినావు? నేను మన గ్రోమర్ వాళ్ళని కలిసాను సార్. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 13-40-13 వాడమన్నాను సార్. మళ్ళీ బనానా స్పెషల్, గ్రోమర్ బనానా స్పెషల్ గ్రేడ్ 1 అవి వదిలాను. మళ్ళీ దాని తర్వాత పొటాయిల్ కాల్షియం వదిలాను సార్. దాని తర్వాత మళ్ళీ 13-0-45 లాస్ట్లో మళ్ళీ వైట్ పొటాస్ వదిలాను సార్. ఇప్పుడు ఈ వివిధ దశల్లో ఈ గ్రోమర్ డ్రిప్ ఎరువులు వాడారు కదా మీరు? అవును సార్. మరి ఎటువంటి ఫలితాలు అబ్జర్వ్ చేశారు దీనికి? స్టార్టింగ్ మేము 13-40-13 వదిలినప్పుడు స్టెమ్ మొద్దు బాగా లావ్ అయింది సార్. స్టెమ్ యూనిఫామ్గా వచ్చింది తోటంతా. దాని తర్వాత మళ్ళీ బనానా స్పెషల్ గ్రేడ్ 1 దాన్ని వదిలిన తర్వాత ఇది గొల అనేది ఒక తోటంతా ఒకేసారి కొట్టేసింది బయటికి. అది బాగా వచ్చింది సార్. తోటంతా ఒకేసారి 4 మూల మొత్తం అంతా కొట్టేసింది మళ్ళీ ఎన్ను కొట్టేసిన తర్వాత ఎక్కడైనా 2-3 చోట్ల గొలలు కట్ అయిపోయినాయి. అవి అడిగితే గ్రోమర్ వాళ్ళని కాల్షియం లోపం ఉంటుంది, తక్కువ ఉంటుంది అని చెప్పారు. అది పొటాషియం కాల్షియం వదిలితే ఆగిపోతుంది అని చెప్పారు సార్. మేము వదిలేం దాన్ని, అప్పుడు ఆగిపోయింది, గొల కట్ అయ్యడం ఆగిపోయింది. 13-0-45 వదిలినాం, మంచిగా టైట్ అయినాయి గొలలన్నీ. ఇవన్నీ గొలలు కొంచెం టైట్ ఒకేసారి కటింగ్ అవుతుంది తోటంతా. మళ్ళీ వైట్ పొటాష్ వదిలాం సార్. వైట్ పొటాష్ ఈల్డ్ మ్యాక్స్ ఇంకా మంచిగా రిజల్ట్ చూపించింది సార్. కాయలు టైట్ అయ్యడం కోసం, షైనింగ్. ఇంకా ఈల్డ్ మ్యాక్స్ స్ప్రేయింగ్ కూడా చేసాం సార్ మేము, మంచిగా షైనింగ్ బాగా వచ్చింది సార్ కాయ. మరి అరటిలో మన ప్రాంతంలో పోయినసారి తెగుళ్ళు ఎక్కువైనాయని చాలా నష్టపోయినారు రైతులు మనకి. మరి అటువంటి సందర్భం ఏమి ఎదురుగాలేదని తిరుపతి? మా ఊర్లో వచ్చాయి సార్, చాలా సిగుటోకాను పండాకు ఎక్కువ వచ్చాయి సార్. మాకు అడ్వాన్స్డ్గా ముందే 3 నెలల నుంచి 4 నెలల మధ్యలో డ్రిప్లో గ్రోమర్ వాళ్ళు స్పోకోప్ వదిలిచ్చారు సార్. అది వదిలిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి చెట్లకి నెగిటివ్ వదిలిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత మ్యాక్సెస్ కొట్టించారు, స్ప్రేయింగ్ చేసాం సార్. దానికి మా తోటలో ఎక్కడే కానీ పండాకు కానీ మచ్చలు కానీ ఎక్కడే కానీ లేవు సార్. చూడండి సార్, మీరే కావాలంటే రైతులకు కానీ వచ్చి చూశారు సార్ మా తోటని. తిరుపతి, ఇప్పుడు గెల నాణ్యతకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? సార్ ఇన్ని రోజులు తోటని కాపాడడం వేరు, ఇప్పుడు గొలని మంచిగా చూసుకోవాలి సార్. ఏం రోజంతా మిస్టేక్ చేసినా మనకి గార్ రావడం, సిలిం తెలుగు రావడం అవి ఎక్కువ మేజర్ చాలా తోటలలో చూస్తుంటాం. మందులు కొట్టడం కొంచెం నెగ్లెక్ట్ చేసినా, మనకి గైడెన్స్ సరిగ్గా లేకపోయినా గారు, సిలిం తెగులు అవి తొందరగా కాయ ఇట్లా మధ్యలో వచ్చేస్తాయి. మనకి అంతవరకు అవి కనపరావు మనం సైడ్ చూస్తే. దాని గ్రోమర్ వాళ్ళు ఒకరోజు వచ్చి నాకు, మీరు ఫస్ట్ ఇక్కడ కాయల తరలో చూడనన్నా మీరు, అప్పుడు కనపడిస్తాయి సిలిం తెలుగు గారు. అప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ మేము చేసాం. ఏం చేసాం, సేవరాను ఇంపెల్ ఇచ్చాడు మాకు ఫస్ట్ స్ప్రేయింగ్కి. ఆ స్ప్రేయింగ్ చేసాము. 20 రోజుల తర్వాత ఇంకో స్ప్రేయింగ్ ఇచ్చాడు, సూపర్ కాన్ఫిడర్ ఈల్డ్ మ్యాక్స్. ఈల్డ్ మ్యాక్స్ వచ్చి కాయ షైనింగ్ రావడం కోసం, జంపు రావడం కోసం, దానికోసం మంచిగా ఉంటుందని ఇచ్చాడు. మళ్ళీ 3వది వచ్చి ఫ్యాంటాక్ స్ప్రింకర్ ఇచ్చాడు. స్ప్రే మొత్తం గొలకంతా బాగా నానేది అట్లా కొట్టమన్నాడు. ఎక్కడ కానీ మచ్చలు కానీ సిలిం తెగులు కానీ ఎక్కడ రాకోకుండా ఉండడానికి మంచిగా ఉంది గొల. ఇంతవరకు మా రైతు సోదరులతో అరటి సాగులో మీ విలువైన అనుభవాన్ని, మెలకువల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తిరుపతి. ధన్యవాదాలు సార్. మాకు కూడా మంచి సలహా అందించినందుకు కోరమండల్ మన గ్రోమర్ వాళ్ళకి ధన్యవాదములు.